శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, ఇంతకుముందు పూర్వకాలంలో వీధి నాటకాలు వేసేవారు. తర్వాత మళ్ళీ ఏమొచ్చినాయి, సినిమాలు వచ్చినాయి. అయితే నాటకాల్లో ఏం చేస్తారంటే పార్ట్ ప్లే చేసినప్పుడు ఒకవేళ ఎవరికైనా యాక్టర్స్కి బాగాలేకపోయినా ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా వీధి నాటకాల్లో పాత్రని మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం సినిమాలు చూస్తున్నాం. సినిమా అంటే ముందే షూట్ అయిపోతుంది. ఒకసారి షూట్ అయిపోయిన తర్వాత దాంట్లో యాక్టర్స్ని కానీ ఏదైనా సిచ్యువేషన్స్ ఉంటే దాన్ని సన్నివేశాలు కానీ ఏది మార్చలేం. షూట్ అయిందంటే అది ఫిక్స్ అయిపోతుంది, అలానే కంటిన్యూ అయిపోతుంది. అలానే మనం కూడా ఈ విశ్వం అనేది ఒక నాటకం. మనం ఈ భూమి అనే స్టేజ్ పైన పాత్రని అభినయిస్తున్నాం. మనమందరం యాక్టర్స్. ఆత్మ ఈ దేహం అనే డ్రెస్ వేసుకుని విశాలమైన స్టేజ్ పైన తన పాత్ర తను ప్లే చేస్తుంది. అంటే మనం ఈ నాటకంలో మన పాత్ర ఫిక్స్ అయిపోయింది. ఆ పాత్ర ఎలా ఉంటే మన లైఫ్ అనే జర్నీలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, మంచి వచ్చినా చెడు వచ్చినా దాన్ని మనం మార్చలేం. అది ఫిక్స్ అయిపోయింది. దాన్ని స్వీకరించి పాత్రని అభినయించాల్సిందే. దీంట్లో మార్పు చేర్పు అనేది ఉండదు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఏదైనా చేసే ముందు ఆలోచించి చేయాలి. మనం ఆలోచించకుండా ఆవేశంలో వచ్చి లేదా క్రోధంలో వచ్చి మన ఇష్ట ప్రకారంగా ప్లే చేసిన తర్వాత దాన్ని మనం ఎడిట్ చేయలేం. అక్కడ పిక్చర్లో ఎడిట్ చేసుకున్నట్టు ఇక్కడ మన లైఫ్లో మాత్రం ఈ నాటకంలో మనం ఎడిటింగ్ అనేది చేయలేం. ఒక్కసారి మనం కర్మ చేసాము, ఒక్కసారి మనం యాక్షన్ చేసాము, ఆ యాక్షన్ ఏమైపోతుంది, షూట్ అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. అరే నేను అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేసుంటే బాగుంటుంది అని మనం దాన్ని ఎడిట్ చేద్దామన్నా కట్ చేద్దామన్నా మన లైఫ్ అనే పిక్చర్లో వీలు కాదు. అందుకే చేసే ముందే ఆలోచించి చేస్తే బాగుంటుంది. అప్పుడు అది ఎలా మనకి అయ్యో అని అనుకునే ఆలోచన రాదు. మనం ఆలోచించకుండా చేస్తే అది షూట్ అయిపోయింది, దాన్ని ఏం చేయలేం, ఎడిట్ చేయలేం, కట్ చేయలేం. అప్పుడు ఏమనుకుంటారు, అయ్యో అనుకుంటారు. అందుకే ఏ కర్మ చేసినా మన బుద్ధిలో ఏముండాలి, ఇది భగవంతుడి యొక్క కెమెరాలో షూట్ అయిపోతుంది. షూట్ అయిపోయింది అంటే ఒక్కసారి చేసామంటే తప్పకుండా దానికి ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఈ రోజుల్లో చాలామందికి ఏంటి, మ్యాక్సిమం అందరికీ ఆలోచన రావట్లేదు. మనం ఏ కర్మ చేస్తున్నా ఆ ఫలితం మనమే అనుభవించాలి. ఇది షూట్ అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది, దాని ఫలితం మన దగ్గరికే వస్తుందని ఆలోచన చాలా వరకు ఉండట్లేదు. అందుకే పాప భయం అనేది లేకుండా అయింది. గురువుగారి దగ్గర శిష్యులు విద్యని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. అయితే గురువుగారు ఏం చేస్తారంటే అందరికీ ఒక అరటిపండు ఇస్తారు. అరటిపండు ఇచ్చి ఏం చెప్తారంటే, మీరు ఈ అరటిపండు ఎవ్వరు చూడకుండా తినాలి అని చెప్తారు. ఎవరు చూడొద్దు మీరు తింటున్నప్పుడు అని. అయితే అందరు శిష్యులు బనానా తీసుకుంటారు. ఎవరు వాళ్ళు ఏదో ఒక ప్లేస్, అందరు ఒక్కొక్క ప్లేస్ సెలెక్ట్ చేసుకుని ఎవరి ప్లేస్లో వాళ్ళు వెళ్ళి అరటిపండు తినేసి గురువుగారి దగ్గరికి వస్తారన్నమాట. అయితే అందరు తినేస్తారు, కానీ ఒక్క శిష్యుడు మాత్రం తినకుండా బనానా అలానే తీసుకొస్తారన్నమాట. అయితే ఆ గురువుగారు అడుగుతారు, మరి ఎందుకు అందరు తిన్నారు కదా, నువ్వెందుకు తినలేదంటే, అయితే గురువుగారు నేను ఆలోచించాను, ఇక్కడికి వెళ్ళి తిన్నా కానీ భగవంతుడు అయితే చూస్తున్నాడు కదా, మళ్ళీ ఆయన చూస్తున్నాడు కదా అని ఆలోచన నాకు వచ్చింది. అందుకే ఎక్కడ ఎవరు తెలియకుండా ఎవరు చూడకుండా కర్మ చేయడం అనేది సాధ్యం కాదని నాకు అనిపించింది అని చెప్తారంట. అప్పుడు ఆ గురువు గారు ఆ శిష్యుడికి పాస్ మార్కులు వేస్తారు. అలానే మనం కూడా ఈ విశ్వ నాటకంలో పాత్ర అభినయిస్తున్నాం. మన పాత్రలు మనం ప్లే చేస్తున్నప్పుడు మనం ఎవరు చూడకుండా చేయాలంటే కర్మ కాదు. ఆ మనం ఏ కర్మ చేస్తున్నా, ఏ భావనతో చేస్తున్నాం అంటే కేవలం కర్మే కాదు, మనం ఏ ఆలోచనతో చేస్తున్నాం, ఏ సంకల్పంతో చేస్తున్నాం, మన ఆలోచనలు మన భావనలు కూడా భగవంతుడి కెమెరాలో ఫీడ్ అవుతూనే ఉంటాయి. అంటే కర్మతో పాటు ఏ భావనతో మనం ఆ కర్మ చేస్తున్నామో ఆ భావనకి ఆ ఆలోచనని కూడా ఫలితం ఫిక్స్ అయిపోతుంది. అందుకే మనం కేవలం కర్మనే కాదు, కర్మతో పాటు మన ఈ కర్మ చేసినప్పుడు మన ఆలోచన ఎలా ఉంది, మన భావన ఎలా ఉంది, దాని మీద కూడా అటెన్షన్ పెట్టాలి. కర్మ, ఆలోచన, సంకల్పం, భావం వీటన్నిటి మీద అటెన్షన్ పెడితే మనం శ్రేష్ఠ కర్మలు చేయగలుగుతాం. మనం ఎవరైనా ఫోటో తీస్తున్నారంటే ఎంత యాక్టివ్గా అలర్ట్గా కూర్చుంటారు, అందరూ నవ్వు ముఖం పెట్టి కూర్చుంటారు కదా. కానీ మనం
ప్రతి క్షణం మన జీవితంలో ఏ ఆలోచన చేసినా, ఏ కర్మ చేసినా, మన భావన ఎలా ఉన్నా ప్రతిదీ షూట్ అవుతూనే ఉంటుంది. ఏది షూట్ అయిందో దానికి తగ్గ ఫలితం మన ముందుకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏదైనా పిక్చర్లో యాక్టర్స్ యాక్షన్ చేస్తారు, ఎవరికి ఏ రోల్ వచ్చినా అందరూ ఏమనుకుంటారు, నా పాత్రని కరెక్ట్గా ప్లే చేయాలి. ఎవరు ఏది ప్లే చేసినా, అంటే హీరో రోల్ రావచ్చు, ఇంకో రోల్ రావచ్చు, ఇంకో రోల్, ఎవరికి ఏ పాత్ర వచ్చినా అందరూ ఏమనుకుంటారు, నా పాత్ర నేను కరెక్ట్గా ప్లే చేయాలి, నా పాత్ర నేను ఎంత వీలైతే అంత మంచిగా ప్లే చేసి మంచి మార్కులు అంటే మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు. అలాగే మనం కూడా విశ్వనాటకంలో పాత్ర అభినయిస్తున్నాం. మన చుట్టూ ఎన్నో రకాల పాత్రధారులు ఉంటారు. మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు సినిమాలో ఎలా ఒక హీరోనే ఉంటాడు కదా, విలన్ ఉంటారు, సైడ్ విలన్ ఉంటారు, నవ్వించే వాళ్ళు ఉంటారు, రకరకాల పాత్రలు ఉంటారు కదా. అలాగే మన జీవితం అనే ఈ పిక్చర్లో కూడా మన చుట్టూ ఎన్నో రకాల పాత్రలు ఉంటాయి. కానీ ఎవరి పాత్ర ఎలా ఉన్నా మనకి మన పాత్ర మీద శ్రద్ధ ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం, మన పాత్రను పక్కన పెట్టి వేరే వాళ్ళకి డైరెక్షన్ ఇస్తాం. వీళ్ళు ఇలా ఉండకూడదు, అలా చేయకూడదు, ఈ తర్వాత ఇది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని అందరికీ గైడ్ చేస్తుంటాం. కానీ అందరికీ గైడ్ చేస్తూ అందరినీ చూస్తూ ఉంటే ఏమవుతుంది, మన పాత్రకి మనం న్యాయం చేయలేకపోతున్నాం. సరే, వాళ్ళు సరిగ్గా చేయలేదు, ఓకే, మరి మన పాత్ర మనం సరిగ్గా చేస్తున్నామా? చూడండి, ఎవరైనా అబద్ధం చెప్పారు, అబద్ధం చెప్పడం వాళ్ళ తప్పే. వాళ్ళు అబద్ధం చెప్పారని మనకు కోపం వచ్చింది అనుకోండి, అది కూడా తప్పే కదా, కోపం కూడా తప్పే కదా. అబద్ధం చెప్పడము తప్పే, కోపం రావడము తప్పే కదా. అందుకని మనం ఎవరి పాత్ర ఎలా ఉన్నా, అందరి రకరకాల పాత్రలు, ఎవరి పాత్ర వాళ్ళు ప్లే చేస్తున్నారు. కానీ నా పాత్రకు నేను ఎంత న్యాయం చేస్తున్నాను, వేరే వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడానికి బదులు మన పాత్ర మీద మనం శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఎవరి పాత్ర ఎలా ఉన్నా అందరికీ డైరెక్షన్ ఇవ్వడానికి భగవంతుడున్నాడు. సమయం అంటే సమయం వస్తుంది. మరి భగవంతుడు చెప్తున్నాడు మనకి ఎలా ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నాడు, మనం ఏ మార్గంలో నడవాలి, ఎలా చేయాలి, కర్మ అన్నీ మనకి భగవంతుడు నేర్పిస్తున్నాడు. ఒకవేళ భగవంతుడు మనకి ప్రేమగా చెప్పినప్పుడు నేర్చుకోకపోతే సమయం నేర్పిస్తుంది, అంటే సమయం టీచర్ అవుతుంది. అంటే ఆ సమయం వచ్చినప్పుడు మనిషి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, వాళ్ళకు వాళ్ళు సెట్ అవ్వాల్సిందే. అందుకే మనం ఎవరి పాత్రల గురించి చింత చేయాల్సిన అవసరం లేదు. నా పాత్ర ఎలా ఉంది, నా పాత్రని నేను ఎలా ప్లే చేయాలని మన మీద మనం అటెన్షన్ పెట్టాలి. అలాగే మన లైఫ్ జర్నీలో కూడా ఈ విశ్వనాటకానికి డైరెక్టర్ ఎవరు? భగవంతుడు. ఆయన డైరెక్టర్, ఈ విశ్వనాటకం నడుస్తుంది. మరి ఈ విశ్వనాటకంలో మనం అందరం యాక్టర్స్ కదా. ఈ విశ్వనాటకంలో ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి, ఎలా జరగాలి, ఏం జరగాలి, ఇవన్నీ ఎలా డిసైడ్ అవుతాయి? చూడండి, కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఒకసారి మనం చాలా కష్టపడతాం, ఫలితం కొంచెమే వస్తుంది. ఒకసారి కష్టపడకుండానే ఫలితం బాగా వస్తుంది. ఒకసారి మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మన వెంట ఉండరు, మనకు మోసం చేయొచ్చు. ఒకసారి మనం ఎవరినైతే డోంట్ కేర్ చేస్తామో వాళ్ళు మనకి టైంకి ఉపయోగపడచ్చు. అంటే ఇలా రకరకాల సిచ్యువేషన్స్, అంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు దూరం కావచ్చు, దూరం ఉన్న వాళ్ళ దగ్గర కావచ్చు, అవుతుంది అనుకున్నది కాకపోవచ్చు, కాదనుకున్నది అవ్వచ్చు. అంటే మన లైఫ్ అనే పిక్చర్లో ఈ సీన్స్ అన్నీ వస్తాయి. మరి ఈ సీన్స్ అన్నీ ఎలా మరి భగవంతుడు రాస్తాడా? ఎవరికి ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి, ఏ మంచి జరగాల, చెడు జరగాల, ముందుకు వెళ్ళాలా, వెనక్కి రావాలా, ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? మనం జనరల్గా ఏం జరిగినా ఏం చెప్తాము, అలా రాసి ఉందేమో అలా జరిగింది అని అంటారు. అయితే భగవంతుడికి ఇష్టం లేదు అంటారు, భగవంతుడు ఇలా చేయించాడని అంటారు. మనమే మన ఆలోచనలనే ఇంకుతో, ఈ కర్మలనే పెన్తో, మన జీవితం అనే పేపర్ పైన రోజు రోజు మన స్క్రిప్ట్ మనం రాసుకుంటూ ఉంటాం. స్క్రిప్ట్ రాసేది ఎవరు? మనం. ఎలా రాసుకుంటాము? కర్మలనే పెన్తో రాసుకుంటాం. మనం ఎలా కర్మలు చేస్తాము, ఎలా ఎవరితో రుణపడతాము, అలా మన లైఫ్ అనే పిక్చర్లో సీన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఎవరికి రుణపడి ఉంటామో వాళ్ళకు మనం చేస్తాం. ఒకవేళ వాళ్ళు మనకు రుణపడి ఉంటే వాళ్ళు వచ్చి మనకు చేస్తాం. అంటే మన కర్మల ద్వారా మన భాగ్యం అనేది ఫిక్స్ అవుతుంది. అంతే తప్ప భగవంతుడు వీళ్ళకి ఇలా జరగాలి, వాళ్ళకి అలా జరగాలి, ఇది రైట్, ఇది రాంగ్, ఇది లాభం, ఇది నష్టం ఆయన డిసైడ్ చేయడు. ఆయన మనకి డైరెక్షన్ ఇస్తాడు. అంటే ఏం డైరెక్షన్ ఇస్తాడు? కర్మ చేయి. కర్మ చేస్తూ ఏ భావన ఉండాలి? నేను నిమిత్తంగా ఉన్నాను, భగవంతుడు చేయిస్తున్నాడు అనే భావనతో కర్మ చేయమని ఆయన మనకి డైరెక్షన్, అంటే ఈ కర్మ ఇలా చేయాలని డైరెక్షన్ ఇస్తాడు. కానీ కర్మ చేసి మంచి చెడు ఫలితాలను ఎవరు సెట్ చేసుకుంటారు? మనమే సెట్ చేసుకుంటాము. మన స్క్రిప్ట్ మనమే రాసుకుంటాము.
అందుకే మనం రాసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. మన కర్మల పైన, భావన పైన, సంకల్పాలపైన అటెన్షన్ పెట్టాలి. మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే, మన భావన బాగుంటే కర్మ కూడా శ్రేష్టంగా ఉంటుంది. మనం ఏది చేసుకుంటే అది మన ఏ కర్మ చేస్తే ఆ ఫలితం మన దగ్గరికి వస్తుంది. మనం ఇప్పుడు ప్రతి క్షణం ఏమనుకోవాలి, మన పాత్ర అభినయించినప్పుడు ఎవరు చూడొస్తారులే తర్వాత చూసుకుందాం అనుకోవద్దు. మనం ఏ కర్మ చేసినా కెమెరా ముందు ఉండి చేస్తున్నాం అంటే కెమెరాలో మనం చేసిన ప్రతిదీ ఫీడ్ అవుతుంది, లోడ్ అయిపోతుంది. ఒక్కసారి అది షూట్ అయిందంటే దాన్ని మనం మార్చలేము, దాని ఫలితాన్ని మనం ఫేస్ చేయాల్సిందే. అంటే నేను కెమెరా ముందు ఉన్నాను అన్న ఆలోచన ఉంటే మన పాత్ర మనం జాగ్రత్తగా చేస్తాం. ఇంకా ఎవరి పాత్ర, రకరకాల పాత్రలు ఉన్నాయి, ఎవరి పాత్రతో మనకు కనెక్షన్ లేదు. మన పాత్ర మనం కరెక్ట్గా చేయాలనే భావన ఉండాలి, మన పైన మనకి శ్రద్ధ ఉండాలి. మన థాట్స్ని పాజిటివ్గా చేసుకుంటూ భావనని శ్రేష్టంగా చేసుకుంటే మెల్లమెల్లగా ఇన్పుట్, మన ఆలోచనలు ఎంత పాజిటివ్ అవుతాయో ఆలోచనలు బట్టి కర్మ. ఎందుకంటే సంకల్పం కర్మకి బీజం కదా, బీజం బాగుంటే కర్మ కూడా బాగుంటుంది. మన పుణ్యకర్మలు, శ్రేష్ఠ కర్మలు, మంచి కర్మలు చేస్తే మనకు వచ్చే రిజల్ట్ కూడా, మన పాత్ర కూడా ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మనం మంచి పాత్రని మనం ఫిక్స్ చేసుకుంటాం. మన పాత్ర ఎలా ఉండాలని ఎవరు ఫిక్స్ చేసుకోవాలి, మనమే ఫిక్స్ చేసుకోవాలి. మన కర్మలను బట్టే మన స్క్రిప్ట్ తయారవుతుంది. ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది, ఎవరు మనతో కనెక్ట్ కావాలి, ఎవరు డిస్కనెక్ట్ కావాలి, అది ఎలా కర్మల ద్వారా ఎలా రుణాలు ఏర్పడతాయి, దాన్ని బట్టి ఈ లింక్స్ అన్నీ తయారవుతాయి. దానికోసం మనకి ఏం కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానం. ఎంత మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకుంటామో, అంటే పాజిటివ్ భగవంతుడి చింతన, జ్ఞాన చింతన చేస్తూ ఉంటామో కర్మలు శ్రేష్టంగా అవుతాయి. మన స్క్రిప్ట్ రైటింగ్ మనం పాజిటివ్గా మంచిగా రాసుకోగలుగుతాం. అప్పుడు మన పాత్రలో ఏముంటుంది, హ్యాపీగా ఉండే పాత్రనే ఉంటుంది. సరే, మనం విశ్వనాటకంలో పాత్ర అభినయిస్తున్నాం, మనం అందరం ఆత్మలము పరంధామంలో ఉండేవాళ్ళం పైన. అక్కడ నుంచి ఈ నాటకంలో పాత్ర ప్లే చేయడానికి ఈ భూమి పైన వచ్చాం. మనం కూడా ఈ సృష్టి పైన ఫస్ట్ పాత్ర ప్లే చేయడానికి వచ్చినప్పుడు మనం అందరం ఎలా ఉండేవాళ్ళం అంటే ఈ భూమే స్వర్గంలా ఉండేది. అందరూ కలిసిమెలిసి సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళు. అంటే మనిషే దైవీ గుణాలున్న మనిషి, దేవతల్లా ఉండేవారు. దేవతల చెయ్యి ఎలా చూపిస్తారు, దేవతల హస్తం ఎప్పుడు ఇలా చూపిస్తారు అంటే ఇచ్చేవాళ్ళు. అంటే ఫస్ట్ మనం ఈ భూమి పైన వచ్చినప్పుడు మన నేచర్ ఎలా ఉండేది, నాది కూడా నీదే, అంటే నాది కూడా నీదే, అంటే అందరికీ ఇచ్చే నేచర్ ఉండేది. అందరితో కలిసిమెలిసి ప్రేమగా మనిషే దేవతల్లా దైవీ గుణాలతో సంపన్నంగా, అంటే మన నేచర్ అందరికీ ఇచ్చే నేచరు. మనలో దైవీ గుణాలు ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉండేది, స్వర్గంలా ఉండేది. కానీ మనం పాత్ర అభినయిస్తూ మెల్లమెల్లగా ఆత్మ తన్ని తాను మర్చిపోయింది. నేను దేహం అనే భ్రమలో పడిపోయింది. ఎప్పుడైతే దేహం అనే భ్రమలో పడిపోయామో మధ్యలో వచ్చిన తర్వాత మనిషి, అంటే నాది నాదే, నీది నీదే, నాది నీది అనే లిమిట్స్ ఏర్పడ్డాయి. అప్పటి నుంచి కొంచెం కొంచెంగా ప్రపంచంలో మార్పులు అనేవి మొదలయ్యాయి. తర్వాత ఇప్పుడు కలియుగంలో ఎలా మన పాత్ర, ఎలా మనలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఫస్ట్ నాది కూడా నీదే అనే భావన పోయి ఇప్పుడు నీది కూడా నాదే, అంటే వేరే వాళ్ళని లాక్కునే నేచర్, రాక్షసత్వం వచ్చింది. అంటే ఒకరిని బాధ పెట్టి కష్టపెట్టి తన సుఖంగా ఉండాలని అనుకుంటాడు. మన పాత్ర అది నడుస్తుంది. ఎప్పుడైతే మనలో రియాలిటీ వస్తుందో, రాక్షస సంస్కారాలు వస్తాయో, అప్పుడు ఈ ప్రపంచం ఎలా అయిపోయింది, నరకంలా మారిపోతుంది. అలాంటి సమయంలో, అంటే కలియుగ అంతిమ సమయంలో భగవంతుడు ఈ భూమిపైన అవతరించి మళ్ళీ మన స్వభావాన్ని మారుస్తాడు. అంటే ఇప్పుడు ఎలాంటి స్వభావం ఉంది, నాది కావాలి నీది కావాలి అనే స్వభావం నుంచి నాది కూడా నీదే, ఇచ్చే స్వభావం. మనలో ఎప్పుడైతే ఇచ్చే స్వభావం వస్తుంది, పాజిటివ్ దైవీ గుణాలు వస్తాయి, అప్పుడు మన పాత్రలో మార్పు వస్తుంది. అప్పుడు ఈ నరకం ఎలా మారుతుంది, స్వర్గంలా మారుతుంది. అందుకే భగవంతుడు వచ్చి ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నారు. చూడండి, ఎవరైనా నాటకంలో వచ్చినప్పుడు, ఏదైనా స్టేజ్ పైన పార్ట్ ప్లే చేయడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు నార్మల్ డ్రెస్తో వస్తారు. నార్మల్ డ్రెస్తో వచ్చి వాళ్ళకి ఏం పాత్ర ఉంది, ఏ పార్ట్ ప్లే చేయాలి, దాని తగ్గట్టు డ్రెస్సింగ్ వేసుకుంటారు, పార్ట్ని ప్లే చేస్తారు. మరి వాళ్ళది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఆ మేకప్ తీసేసి ఏ డ్రెస్తో వచ్చారో మళ్ళీ అలానే వెళ్తారు. మేకప్తో ఇంటికి వెళ్ళిపోరు కదా. అలాగే మనం ఆత్మ పవిత్రమైన సంస్కారాలతో ఈ భూమిపైన పార్ట్ ప్లే చేయడానికి వచ్చాం. ఈ దేహమైన డ్రెస్ మేకప్ వేసుకుని ఇప్పుడు పార్ట్ ప్లే చేస్తున్నాము. ఈ మేకప్ వేసుకుని పార్ట్ ప్లే చేస్తూ మనం ఏమైపోయామంటే చిక్కుపోయాం. నేను నాది అనే బంధనాల్లో చిక్కుపోయాం. ఎప్పుడు చూడండి,
సాలిపురుగు ఉంది, ఇంట్లో సాలిపురుగు గూళ్ళు కట్టుకుంటుంది. ఎలా గూడు కట్టుకుంటుంది? మొత్తం నలువైపులా గూడు అల్లుకుంటుంది. ఆ గూడు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు, అలా గూడు అల్లుకుంటుంది. అలాగే మనిషి కూడా ఈ జన్మమరణ చక్రాల్లో వస్తూ ఈ నాటకంలో పాత్ర అభినయిస్తూ అభినయిస్తూ తను తాను మర్చిపోయి నేను నాదే అనే బంధనాల్లో చిక్కుపోయాడు. అంటే సాలిపురుగులాగా ఈ గూడులో చిక్కుపోయాడు. ఈ గూడు ఎలా ఉంది? అటు ఉండలేము, ఇటు వెళ్ళలేము, ఉండే శక్తి లేదు. పాత్ర ప్లే చేద్దామంటే మనలో శక్తి లేదు, తిరిగి ఇంటికి వెళ్దాము అంటే దారి తెలియదు. అందుకే భగవంతుడు వచ్చి మనకి ఇప్పుడు జ్ఞానం చెప్తున్నాం. మనం ఆత్మ ఈ దేహం అనే డ్రెస్ వేసుకుని పార్ట్ని ప్లే చేస్తున్నాం. ఇప్పుడు మన పాత్ర పూర్తయిపోయింది, తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఈ మేకప్, నేను దేహం అనే భ్రాంతిని వదిలిపెడితేనే ఈ మేకప్ మనం క్లోజ్ చేసుకుంటేనే వెళ్ళగలుగుతాం. వచ్చినప్పుడు ఆత్మ ఎలా వచ్చింది? పవిత్రంగా వచ్చింది. వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ పవిత్రం అయితేనే వెళ్ళగలుగుతుంది. దానికోసం మనం ఏం చేయాలి? అన్ని కర్మలు చేస్తూ, ఎంత ఆధ్యాత్మిక చింతన చేస్తూ భగవంతుని గుర్తు చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మన జన్మ రుణాలు పాపాలు వీటన్నిటి నుంచి ఫ్రీ అయి ఆత్మ తిరిగి ఇంటికి వెళ్ళగలుగుతుంది. అంటే విశ్వ నాటకంలోంచి తన పాత్రను పూర్తి చేసుకుని భగవంతుడి వెంట సంతోషంగా వెళ్ళగలుగుతుంది. మనం ఇక్కడికి వచ్చాం పాత్ర ప్లే చేయడానికి. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళ పిక్చర్స్లో వాళ్ళకి పాత్ర, ఒకరికి విలన్ రోల్ దొరకచ్చు, ఒకరికి రాజులా యాక్షన్ చేసే పాత్ర దొరకచ్చు, ఒకరికి నవ్వే పాత్ర, ఒకరికి ఏడ్చే పాత్ర. ఎవరి పాత్ర ఏది ఉంటే వాళ్ళు ప్లే చేస్తారు. ఇప్పుడు రాజులా పాత్ర దొరికింది అనుకోండి, ఆయన రాజు డ్రెస్ వేసుకుని రాజులా టీవీగా నడుస్తాడు, అలా మాట్లాడతాడు, సైనికులకు ఆర్డర్ వేస్తాడు, పార్ట్ ప్లే చేస్తాడు. తన పాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ నేను రాజును అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అలాగే మనం వచ్చాం ఈ ప్రపంచంలో పాత్రని ప్లే చేయడానికి. ఇక్కడ మనం రకరకాల జన్మల్లో రకరకాల పాటని ప్లే చేస్తున్నాం. మనం పాత్ర ప్లే చేయాలి, కానీ ఏం చేస్తున్నాం? ప్లే చేస్తూ ఈ పాత్రలో ఇన్వాల్వ్ అయిపోయాం, నేను నాదని చిక్కుపోయాం. అందుకే మళ్ళీ మన బుద్ధిని మనం ఈ బంధనాల నుంచి, ఈ పాత్ర నుంచి ఫ్రీ చేసుకోవాలి. మనం ఆత్మ పరంధామ నుంచి ఈ భూమి అనే స్టేజ్ పైన పార్ట్ ప్లే చేయడానికి వచ్చాం. నేను ఒక యాక్టర్. ఏ కర్మ చేస్తున్నా ఏం గుర్తుపెట్టుకోవాలి? మనం యాక్టర్, ఈ దేహం అనే డ్రెస్ వేసుకొని పార్ట్ని ప్లే చేస్తున్నాం. మన పాత్ర అక్కడ కూడా పిక్చర్లో ఏమవుతుంది? వాళ్ళు పార్ట్ ప్లే చేస్తారు, అన్నీ అందరితో కలిసిమెలిసి ఉంటారు, కానీ క్లైమాక్స్ ఎండ్ అయ్యేసరికి ఎవరిది వాళ్ళు సర్దుకుంటారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే మనం ఈ సృష్టి అనే నాటకంలో పార్ట్ ప్లే చేయడానికి వచ్చాం. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయం, అంటే మన పాత్ర పూర్తయ్యే సమయం వచ్చింది. మరి పాత్ర పూర్తయి క్లైమాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం సర్దుకోవాలి. విస్తారం నుంచి సారంలో రావాలి. విస్తారం అంటే ఇది నాది, అది నాది, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని ఈ నాటకంలో పార్ట్ ప్లే చేస్తూ మనం ఈ పాత్రధారులందరితో చిక్కుపోయాం కదా. ఇప్పుడు విస్తారం నుంచి సారం, నేను పరమాత్మ, భగవంతుడు ఒక్కడే నావాడు, ఇప్పుడు నేను ఆయన వెంట ఇంటికి వెళ్ళాలి, నా సర్వ సంబంధాలు ఆయనతోనే. అంటే విస్తారం నుంచి మళ్ళీ మనం సారంలో వచ్చి మన బుద్ధిని భగవంతుడితో ఎంత కనెక్ట్ చేస్తూ ఉంటామో అప్పుడు ఈ పాత్రను మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్లే చేయగలుగుతాం. మనమందరం ఎవరు? యాక్టర్స్. ఈ డ్రామాలో మన పార్ట్ని మనం ప్లే చేస్తున్నాం. ఈ దేహం అనే డ్రెస్, ఈ మేకప్ వేసుకుని పార్ట్ ప్లే చేస్తున్నాం. మన పాత్ర అయిపోయిందంటే ఈ మేకప్ వదిలి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే మనం దానికి తగ్గట్టు విస్తారంలో వెళ్ళకుండా, ఎలాంటి బంధనాల్లో చిక్కుకోకుండా, అంటే ఎలా స్పైడర్ గూడు అల్లుకుంటుందో అలా మనం గూడు అల్లుకోకుండా మన పార్ట్ని మనం నిమిత్తంగా ఉండి ప్లే చేయగలుగుతాం. పాత్ర అభినయిస్తూ ఇప్పుడు చూడండి, హీరోయిన్స్ పార్ట్ ప్లే చేస్తారు. వాళ్ళు ఎన్ని పిక్చర్స్లో, రకరకాల పిక్చర్స్లో పార్ట్ ప్లే చేస్తారు. అంటే ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క తల్లిదండ్రులు ఉంటారు, ఇంకో పిక్చర్లో ఇంకొక తల్లిదండ్రి, మళ్ళీ యాక్టర్స్ వేరు. కానీ ఎన్ని పిక్చర్స్లో ఎంతమందితో ఎన్ని సంబంధాల్లో పార్ట్ ప్లే చేసినా కానీ వాళ్ళు ఒరిజినల్ అమ్మా నాన్న అయితే మర్చిపోరు కదా. ఈ పిక్చర్లో వీళ్ళతో యాక్షన్ చేస్తే వీళ్ళే అమ్మా నాన్న అని ఫిక్స్ అయిపోరు. వాళ్ళేంటి, ఈ పిక్చర్లో వీళ్ళ అమ్మా నాన్న, ఇంకో పిక్చర్లో ఇంకో అమ్మా నాన్న, ఇంకో పిక్చర్లో ఇంకో అమ్మా నాన్న. అలా యాక్టర్ ఎన్ని రకాల పాత్రలు పోషించినా, ఎంతమందితో కలిసి పార్ట్ ప్లే చేసినా తన ఒరిజినాలిటీ మర్చిపోడు ఎప్పుడు. కానీ మనం ఆత్మ ఈ దేహం అనే డ్రెస్ వేసుకుని పార్ట్ ప్లే చేస్తూ ఒరిజినాలిటీ మర్చిపోయాం. మనం ఆత్మాని మర్చిపోయాం, మన తండ్రి పరమాత్మాని మర్చిపోయి మనం ఏ పాత్రలో ఎవరితో పార్ట్ ప్లే చేస్తున్నామో వాళ్ళతో ఇన్వాల్వ్ అయిపోతూ వచ్చాం. అందుకే ఇప్పుడు మనం ఈ పాత్ర అభినయించడం మనకు చాలా భారంగా అయిపోయింది. కానీ మన పాత్ర అభినయిస్తూ కూడా మన ఒరిజినాలిటీ మర్చిపోకూడదు. నేనెవరు? ఆత్మ ఈ దేహం అనే డ్రెస్ వేసుకొని పార్ట్ ప్లే చేస్తున్నా. నా తండ్రి ఎవరు? పరమాత్మ. బుద్ధి భగవంతుడితో జోడించగలిగితే మనం ఎన్ని రకాల క్యారెక్టర్స్ మనతో పాటు ఉన్నా ఆ క్యారెక్టర్స్ యొక్క ప్రభావం
మన మీద పడదు. చూడండి, మన చుట్టూ ఉన్న పాత్రల్లో కొందరు మనకు అనుకూలించే వాళ్ళు ఉంటారు, కొందరు మళ్ళీ డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు. రకరకాల పాత్రలు కదా. ఈ పాత్రలను కూడా మనం ఎంజాయ్ చేయగలం. ఎలా ఎంజాయ్ చేయగలుగుతాం? ఇప్పుడు మనకు అర్థమైంది, మనం ఆత్మ డ్రెస్ వేసుకుని పార్ట్ ప్లే చేస్తున్నాం. కానీ వాళ్ళకి అర్థం కాలేదు కదా. వాళ్ళు ఎలా దేహం అనే భ్రమలో ఉండి పంచ వికారాలనే జైల్లో వల్లో చిక్కుని పార్ట్ ప్లే చేస్తున్నారు. ఈ పంచ వికారాలను వల్లో చిక్కున్న కారణంగా అందరూ ఎలా చేస్తున్నారు? నెగిటివ్ రోల్స్, దుఃఖాన్ని ఇవ్వడము, అందరినీ బాధ పెట్టడము, విసిగించడము, ఇలాంటి రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మనకి జ్ఞానం అర్థమైంది, మనం ఆత్మ ఈ డ్రెస్ వేసుకుని పార్ట్ ప్లే చేస్తున్నాం. వాళ్ళు దేహం అనే భ్రమలో, అజ్ఞానం అనే చీకట్లో ఉన్నారు కాబట్టి అలా పార్ట్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మనకు అలాంటి పాత్రలను చూసి కూడా ఏమనిపిస్తుంది? జాలి, దయ కలుగుతుంది. వీళ్ళు కూడా వాస్తవాన్ని తెలుసుకోవాలి, అజ్ఞానం నుంచి జ్ఞానం అనే వెలుగులో వచ్చి వాళ్ళ పాత్రను వాళ్ళు కరెక్ట్గా ప్లే చేయాలి. వీళ్ళు కూడా భగవంతుతో కనెక్ట్ కావాలి. అలా మనతో ఉన్న వాళ్ళు పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఎవరు ఎలా ఉన్నా అందరి పట్ల మనకి పాజిటివ్ భావన ఉంటే వాళ్ళు కూడా సరిగ్గా ఉండాలి, వాళ్ళకు కూడా కళ్యాణం జరగాలి అన్న ఆలోచన మనకుంటే మన పాత్ర మనం కరెక్ట్గా ప్లే చేయగలుగుతాం. అప్పుడు మన నుంచి వాళ్ళు కూడా నేర్చుకోగలుగుతారు. సో మన పాత్ర మనం కరెక్ట్గా ప్లే చేయాలంటే ఒక విషయం ఏం గుర్తుండాలి? మనం నిమిత్తంగా ఉన్నాం, భగవంతుడు మన వెంట ఉండి చేయిస్తున్నాడు. ఈ విశ్వ నాటకంలో నేను ఆత్మ ఈ డ్రెస్ వేసుకుని పార్ట్ ప్లే చేస్తున్నాను. నా పాత్ర అయిపోతే మళ్ళీ తిరిగి నేను ఇంటికి వెళ్ళాలి. ఎవరి పాత్ర వాళ్ళది కదా. అందరూ ఒకేలా పాత్రలు ఉంటే మనకు ఆ పిక్చర్ చూసినా కానీ ఏం ఎంజాయ్మెంట్ అనిపించదు. రకరకాల పాత్రలు ఉంటేనే మనకు ఆ పిక్చర్ చూస్తే మనకి ఎంజాయ్ చేయగలుగుతాం. అలాగే మన చుట్టూ అందరూ మనకి నచ్చినట్టే, మనకి అనుకూలించినట్టే ఉంటే ఈ డ్రామాలో కూడా ఏమి ఎంజాయ్మెంట్ ఉండదు. అందుకే ఎవరి పాత్ర వాళ్ళది, ఎవరి పాత్రలు ఎవరి ఏ స్క్రిప్ట్ ఉంటే దాని అనుసారంగా వాళ్ళు పార్ట్ ప్లే చేస్తున్నారు. విలన్ అంటే కొందరికి మళ్ళీ తిట్టే పాత్ర ఉండొచ్చు, కొందరికి మళ్ళీ మెచ్చుకునే పాత్ర ఉండొచ్చు. అంటే వాళ్ళ పాత్ర వాళ్ళు ప్లే చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నా నా పాత్ర నేను ఎలా ప్లే చేస్తున్నాను అంటే మన మీద మనకి ధ్యాస ఉండాలి. అంటే ఇది నాటకం. ఈ నాటకంలో అందరిది రకరకాల పాత్రలు, ఎవరి పాత్ర వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అయింది? మన పాత్ర ప్లే చేస్తూ ఫస్ట్ ఈ ప్రపంచంలో వచ్చినప్పుడు ఎలా ఉండేవాళ్ళం? చాలా సంతోషంగా ఉండాలి. మన స్వభావ సంస్కారాలు ఎలా ఉంటాయి, మన ఆలోచనలు ఎలా ఉంటాయి, దాన్ని బట్టి ప్రపంచ పరిస్థితులు మారుతుంటాయి. మనం పాజిటివ్గా ఉంటే ప్రకృతి, ప్రపంచం, వస్తువులు అన్నీ పాజిటివ్గా ఉండేవి. అంటే అప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉండేది? సుఖంగా. మనకి సుఖం ఇచ్చే నేచర్ ఉన్నప్పుడు ఈ ప్రకృతి నుంచి సుఖం తీసుకున్న వస్తువులు, వ్యక్తులు అందరి నుంచి సుఖాన్ని పొందాం. మెల్లమెల్లగా మన నేచర్ చేంజ్ అయింది. మన నేచర్లో లిమిట్స్ వచ్చినాయి, నీది నాదే అనే భావన వచ్చింది. తర్వాత మన నేచర్లో మార్పు వచ్చింది. మనం అందరికీ దుఃఖాన్ని ఇవ్వడం మొదలుపెట్టాం. అప్పుడేమైంది? ఈ ప్రపంచం నుంచి, ప్రకృతి నుంచి, వ్యక్తుల నుంచి మనకు కూడా దుఃఖం లభిస్తుంది. అందుకే ఏం చేయాలంటే మన పాత్ర అంటే మనం అందరికీ మంచి చేయడం నేర్చుకుని మన మీద మనకి అటెన్షన్, ఎవరి పాత్ర ఎలా ఉన్నా నా పాత్ర నేను కరెక్ట్గా ప్లే చేయాలి, నా మీద నాకు శ్రద్ధ ఉండాలి అనే ఆలోచన ఉంటే మన పాత్ర మనం ప్లే చేయగలుగుతాం. అందరి పాత్రలో ఇన్వాల్వ్ అయి కనెక్ట్ అయితే మన పాత్రకు మనం న్యాయం చేయగలుగుతాము, చేయలేం. ఎందుకంటే అందరికీ డైరెక్షన్ ఇచ్చేవాడు, సమయం నేర్పిస్తుంది భగవంతుడు, వాళ్ళకి గైడ్ చేస్తాడు. మనం మనల్ని గైడ్ చేసుకుని మన పాత్ర పైన మనం అటెన్షన్ పెట్టగలగాలి. మనకి ఏం గుర్తుండాలి? మనం ఆత్మ, మనం కర్మ చేస్తున్నప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి? కెమెరా ముందున్నాం, షూట్ అవుతుంది. మనం ఆత్మ ఈ డ్రెస్ వేసుకుని పార్ట్ ప్లే చేస్తున్నాం. నేను యాక్టర్, నా పాత్ర నేను 100% యాక్యురేట్గా ప్లే చేయాలి అనే భావనతో ప్లే చేస్తే మనం లైఫ్లో ఎలా ఉండగలుగుతాం? ఈ పాత్రను ఎంజాయ్ చేయగలుగుతాం. మన అన్ని రకాల పాత్రలు, మనం స్పెషల్గా సినిమాలు, సీరియల్స్ చూడాల్సిన అవసరం ఉండదు. మన చుట్టూనే ఎన్నో రకరకాల పాత్రలు ఉంటాయి కదా, వాటన్నిటిని మన పాత్రని ఎంజాయ్ చేయగలుగుతాం. మంచి చెడు ఎలాంటి పాత్ర ఉన్నా అన్ని పాత్రలను ఎంజాయ్ చేస్తూ లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతాం. మరికొన్ని విషయాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.